కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి నేడు మనం ఆలోచించబోయేటువంటి అంశము డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ నిత్య జీవానికి బలి అవసరం అనేటువంటి పాఠం. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ నిత్య జీవానికి బలి అవసరం అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. మరి ఈరోజు క్రీస్తును బైబిల్ను కించపరచాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎంతోమంది నాస్తికులు, హేతువాదులు, మరి ముస్లిం మత సంస్థల వారు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అందులో సత్యాన్ని అన్వేషిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఒక సంస్థ మరి బైబిల్లో అసంబద్ధాలు, తప్పులు ఉన్నాయని చెప్పి మరి బైబిల్లో చెప్పబడినటువంటి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ వాటిలో వారికి అర్థం కాక వారు ఎన్నో అంశాలను ప్రశ్నలుగా మరి సంధిస్తున్నారు, లేవనెత్తుతున్నారు. మరి ఆ ప్రశ్నల్లో ఒకటే మరి నిత్య జీవానికి బలి అవసరం లేదన్నట్టుగా వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి నిత్య జీవం లేదంటే పరలోకం వెళ్ళాలంటే భూమి మీద క్రీస్తు లేదా యేసు అనేటువంటి వ్యక్తి బలి కావాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. అంటే వీరికి బైబిల్‌పై అవగాహన లేక మరి బైబిల్‌ని సరిగా అర్థం చేసుకొనక మరి వీరు చెప్తున్నటువంటి ప్రశ్నల వలన, వీరు లేవనెత్తున్నటువంటి ప్రశ్నల వలన క్రైస్తవ్యంలోని విశ్వాసులను గలిబిలికి గురి చేస్తున్నారు. మరి అదే విధంగా క్రైస్తవులకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం బైబిల్‌పై లేనందువలన మరి బైబిల్‌ని విడిచి మరి విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి ప్రమాదం మరి ఈరోజు క్రైస్తవ్యానికి దాపురించింది. కనుక బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భాలను వారు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి ప్రశ్నల్లో వచ్చినటువంటి ప్రశ్నే మరి నిత్య జీవానికి బలి అవసరమా? అవసరం లేదంటున్నారు. మరి బైబిల్‌ని దేవుడు ఏ విధంగా చదవాలని మరి మనకు చెప్పాడంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలు. బైబిల్‌నట యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అంటే మామూలుగా చదువుకుంటూ వెళ్తే అర్థం కానటువంటి పుస్తకం. మరి దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలనగా చదివితేనే అర్థమవుతుంది. మరి వీరందరికీ మనం సమాధానం చెప్పేటువంటి బాధ్యత మన పైనటువంటి ఉంది. అంటే ఈరోజు ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, మరి హిందూ మత సంస్థల వారు కావచ్చు, మరి ముస్లిం మత సంస్థల వారు కావచ్చు, మరి ఏ సంస్థ వారికైనా మరి దేవుడు మనకు సమాధానం చెప్పాలని మనకు చెప్పాడు కాబట్టి వారందరికీ సమాధానం చెప్తూ అదేవిధంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అజ్ఞానులైన మరి దేవుని బైబిల్‌పై మరి ఎలాంటి పరిజ్ఞానం లేని క్రైస్తవులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా దేవుడు మన పైన పెట్టాడు. మరి ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి వారికి సమాధానం చెప్తూ అదే విధంగా బైబిల్‌పై అవగాహన లేనటువంటి మన క్రైస్తవులను మరి అమాయకులైనటువంటి మరి పరిజ్ఞానం లేనటువంటి క్రైస్తవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గనక మనం ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి గనక మరి ఈ ప్రశ్నకు సమాధానంగా మరి జయశాలి గారు తన 20 ఏళ్ల పోరాటంలో 8 సంవత్సరాల కోర్సును ప్రవేశపెట్టాడు. మరి ప్రతి పాఠం కూడా ఖచ్చితంగా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. బైబిల్‌పై అవగాహన రావాలంటే బైబిల్ క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం. ఈ ప్రామాణిక గ్రంథంలో ప్రాథమికమైనటువంటి జ్ఞానం క్రైస్తవులకు లేకుండా పోయింది. మనకి ఇవ్వబడినటువంటి ప్రామాణికమైనటువంటి ఈ గ్రంథంలో ప్రాథమిక జ్ఞానం ఈరోజు క్రైస్తవులకు లేదని చెప్పాలి.
అంటే సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో మరి అర్థం కానటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఆ 20 ఏళ్ళలో పోరాటంలో మరి వాటిని పాఠాలుగా తీసి మరి క్రైస్తవ సమాజానికి మరి బోధించడం జరిగింది కనుక ప్రతి పాఠం కూడా మనకు చాలా ముఖ్యమైనది గనక మనం చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది తప్ప మీరు అశ్రద్ధగా వింటే ఈ పాఠం అర్థం కాదు కనుక మీరు జాగ్రత్తగా వినాలి. ఉదాహరణకు మరి మ్యాథమెటిక్స్ అంటే కొంతమందికి ఇష్టం. కొంతమందికి ఈ సబ్జెక్ట్ చాలా బోరింగ్‌గా ఉంటది. అంటే ఒక క్లాస్‌లో టీచరు మరొక ఎక్సర్‌సైజ్ ఒక అభ్యాసాన్ని చెప్తున్నప్పుడు మరి మాస్టారు అందరికీ ఒకే రీతిగా బోధిస్తాడు. ఒకేసారి బోధిస్తాడు. కనుక అర్థం చేసుకోలేకుంటే మరి చెప్పుతున్నటువంటి మాస్టార్‌ది తప్పు కాదు. మరి వింటున్నటువంటి అర్థం కానటువంటి మరి ఆ విద్యార్థి తప్పు. కనుక మరి అతనికి అర్థం కాలేదు గనక నాకు అర్థం కాలేదు గనక ఈ ప్రాబ్లమ్ ఈ ఎక్సర్‌సైజే తప్పు అనడం ఎంతవరకు న్యాయం కాదో, అదే విధంగా బైబిల్‌పై పరిశోధన లేకుండా మరి ఏదో ఒక సందర్భాలను 1, 2 సందర్భాలను తీసుకొని మరి బైబిల్‌లో అనేక తప్పులు, అసంబద్ధాలు ఉన్నాయని చెప్పడం కూడా అంతే తప్పు గనక మరి బైబిల్‌ను పరిశీలనగా చదవాలని దేవుడు చెప్పాడు గనక మరి ఈ ప్రశ్నలకు సమాధానంగా మనం సమాధానం చెప్పాలి కనుక మరి వారు ముఖ్యంగా లేవనెత్తినటువంటి ఈ అంశంలో మరి 2 వచనాలను చూపిస్తున్నారు. అందులో ఒక మొదటి వచనాన్ని మనం గమనిస్తే హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరంను అమర్చితివి. చాలమ్మ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి అని స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్తున్నాడు గదా! బలి అర్పణ కోరలేదని మరి యేసుక్రీస్తు వారే మరి చెప్పుతూ నాకొక శరీరాన్ని అమర్చితివి అని మరి యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నందుకు వారు ఈ మాటను కేవలం ఈ వచనాన్ని తీసుకొని మరి మరి నిత్య జీవానికి మరి బలి ఆయన్నే వద్దన్నాడు చెప్పని అంటున్నారు. మరి ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16, 17 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16, 17 వచనాలు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన్ని అడిగాను. అందుకాయన, మంచి కార్యంను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. మరి యేసుక్రీస్తు దగ్గరికి మరి ఒక యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడు మరి అక్కడికి రావడం జరిగింది. మరి బోధకుడా, మరి నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని మరి ఆయన్ని అడిగినప్పుడు, మరి నువ్వు ఆజ్ఞలను గైకొన్నావా అంటే, మరి నేను అవన్నీ చేశాను ప్రభువా అంటాడు. మరి ఈ సందర్భాన్ని కూడా తీసుకొని అంటే హెబ్రీ పత్రిక మరి పదో అధ్యాయం 5వ వచనానికి కానివ్వండి, మరి అదేవిధంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 16, 17 వచనాలను బట్టి మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మరి ఆజ్ఞలు గైకొనమన్నాడు కదా! ఆజ్ఞలు గైకొంటే పరలోకం వస్తుంది కదా! అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ 2 సందర్భాలని మరి తీసుకొని మరి నిత్య జీవానికి పోవాలంటే మరి బలి అవసరం లేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా నిత్య జీవానికి పోవాలంటే యేసుక్రీస్తు వారే మరి ఆజ్ఞలను గైకొనమన్నాడు గదా! మరి పాటిస్తే చాలు నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు వారు బలి కావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఈ 2 వచనాలను మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేసే ముందు ఒకసారి మనం ప్రకృతిని గమనిస్తే మరి ప్రకృతి గురించి మరి మనం ఆలోచించగలిగినట్లయితే మనిషి జీవించడానికి ప్రకృతిలో మరి ఒక సూర్యుడి గురించి మనం ఆలోచిస్తే కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా మరి తన కాంతిని ఈ ప్రపంచానికి ఈ భూమికి ఇస్తున్నాడు. మరి మండిపోతున్నాడు. మరి అదే విధంగా మండిపోతూ బలైపోతుంది.
మరి అదే విధంగా ఒక చంద్రుడిని తీసుకోండి, ఒక నక్షత్రాలను తీసుకోండి. అవి రాత్రి వెలుగివ్వటానికి మరి అవి కూడా నిత్యము వెలుగుతూ అవి కూడా ప్రకృతిలో బలైపోతున్నాయి. అదే విధంగా భూమిని గురించి ఆలోచించినట్లయితే, భూమి నిత్యం అతివేగంతో తిరగడం వల్ల భూమి వేడెక్కుతుంది గనక మహాసముద్రాలు మరి పనిచేస్తున్నాయి దాన్ని చల్లబరచటానికి. మరి అదే విధంగా ప్రకృతిలో మరి అనేకమైనటువంటి జీవరాశులు అంటే 84,00,000 జీవరాశులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఈ 84,00,000 జీవరాశులు మరి ఇవన్నీ కూడా మనిషి కొరకు నిత్యం బలైపోతున్నాయి. ఉదాహరణకు మరి ఒక కాకిని ఆలోచించినట్లయితే మరి వాటికి ఆహారంగా పురుగులను తింటుంది, చీమలను తింటుంది, మరి తన పొట్టను పోషించుకుంటుంది. అదే విధంగా మరి ఒక జింకను గురించి ఆలోచిస్తే మరి జీవం కలిగినటువంటి ఆకులను గాని, గడ్డిని గాని మరి తిని బ్రతుకుతుంది. అదే విధంగా ఒక సింహాన్ని గురించి ఆలోచిస్తే మరి సింహం బ్రతకాలంటే మరి అడవిలో ఉన్నటువంటి జంతువులు బలైపోవాలి. అంటే ప్రతి జీవి కూడా తాను బ్రతకాలంటే ఇంకొక జీవి పైన ఆధారపడింది. అంటే ఆ ధర్మము దేవుడు పెట్టాడు. ప్రతిది కూడా మరి బ్రతకాలంటే మరొక కాకి బ్రతకాలంటే కొన్ని పురుగులు చనిపోవాలి. అదే విధంగా ఒక జింక బ్రతకాలంటే మరి ప్రకృతిలో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి ఆకులు మరి అదే విధంగా గడ్డి పచ్చిక బలైపోవాలి. అదే విధంగా ఒక సింహం బ్రతకాలంటే మరి ఎన్నో జీవరాశులు వాటికి ఆహారంగా బలైపోవాలి. అదే విధంగా మరి మనం బ్రతకాలంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు 84,00,000 జీవరాశులు మరి విశ్వంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి మరి ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇవన్నీ నిత్యం బలైపోయి మనకు కాంతిని, వెలుగునిస్తేనే మరి మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం. మరి మనం బ్రతకాలంటే అదే విధంగా మరి ప్రకృతిలో మరి దేవుడు సృష్టించినటువంటి అనేక ఆకుకూరలు బలైపోతున్నాయి. మరి కాయగూరలు బలైపోతున్నాయి. మరి పండ్లు బలైపోతున్నాయి. మరి మనం అనుకోవచ్చు, మరి కొంతమంది ఏం విశ్వసిస్తారంటే, మరి జంతు బలి చేస్తే మరి అది పాపం గదండీ! తప్పు గదండీ! అని అనుకుంటారు చాలామంది. అంటే జంతువులను చంపితే మరి మాంసం తింటే తప్పు గదండీ! అని అంటారు. మరి వాళ్ళకు సమాధానంగా మరి మనమందరం కూడా నిత్యము ఒక మాంసమే కాదు, ఒక కూరగాయల్ని తింటున్నాము, ఆకుకూరల్ని తింటున్నాము, పండ్లను తింటున్నాము. వీటన్నిటికి కూడా ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు చెప్పాడు. జగదీష్ చంద్రబోస్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కలకు మరి ప్రాణం ఉందని చెప్పాడు. అంటే మనిషి బ్రతకాలంటే మరి ఈ 84,00,000 జీవరాశులు ప్రకృతి అంతా బలైపోయి మనిషిని బ్రతికిస్తున్నాయి. మరి ఈ సిద్ధాంతం ప్రకారం మనం ఆలోచిస్తే దేవుడు పెట్టినటువంటి ఈ నియమం ప్రకారం ఆలోచిస్తే మరి మనమందరం కూడా పరలోకం వెళ్ళాలంటే ఈ అశాశ్వతమైనటువంటి ఈ జీవితం 60, 70 సంవత్సరాల ఈ జీవితం మరి ముగించుకొని పరలోకం వెళ్ళాలంటే యేసు అనేటువంటి వ్యక్తి బలి కావాలి. మరి బలి అనేటువంటిది అవసరం. దేవుడు పెట్టినటువంటి నియమం ఇది. కనుక యేసుక్రీస్తు వారు బలి అవసరం లేదన్నటువంటి వారికి మరి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా బలైపోవాలనటానికి మరి బైబిల్‌లో దేవుడు మనకు అనేకమైనటువంటి ఆధారాలు, రిఫరెన్స్‌లు మనకు చూయించడం జరిగింది. వాటిలోనికి మనం వెళ్ళినట్లయితే మరి యేసుక్రీస్తు వారు అంటే ప్రకృతిలో ప్రతి ప్రాణి మరి జీవించాలంటే వేరొక ప్రాణి పైన ఆధారపడుతుంది. అదే విధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకొచ్చి ఆయన ప్రాణాన్ని విడిచి మన కొరకు మరి బలి అర్పణగా గావించబడి ఆయన నిత్య జీవం పొందుకొని పరలోకానికి వెళ్ళిపోయినాడు మనందరి కొరకు. మరి అదే విధంగా ఈ అశాశ్వతమైనటువంటి ఈ జీవితంలో మరి మనము బ్రతకాలంటే మనము కూడా నిత్య జీవం పొందాలంటే యేసును విశ్వసించడమే కాదు, మనం కూడా మన సహోదరుల నిమిత్తం బలైపోవాలి. కనుక యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరి ఈ లోకంలో బలైనాడని ఒకసారి ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ, కన్నీళ్లతోనూ, త ప్రార్థనలతోనూ, క కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు ఈ కార్యం చేసి మరి భూమి మీద శ్రమపడి మన కొరకు మరణించినందుకే ఈరోజు మనం అందరం కూడా మరి పరలోకానికి లేదా నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది తప్ప యేసుక్రీస్తు వారు
మరి మన కొరకు శ్రమపడి చనిపోకపోతే మనం పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. మరి దేవుడు మనల్ని అంటే సృష్టించినప్పుడు తన పిల్లలు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడని మనం ఆలోచించినట్లయితే మరి పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 4-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహింపబడిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మనకి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పరచుకొనెను. మరి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము సృష్టించినప్పుడు పరిశుద్ధినిగా నిష్కలంకునిగా మరి దేవుడు ఈ భూమి మీద సృష్టించడం జరిగింది. అంటే దేవుడు మనల్ని అందరినీ కూడా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. అందులో తప్పేముంది? దేవుని యొక్క స్వభావమే కదా అది. మరి ఆ మాటను మనం ఆలోచిస్తే మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 14 వచనం. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 14 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది. తండ్రి అట పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి పరిశుద్ధుడు కనుక మనల్నందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందులో తప్పు లేదు. ఒక డాక్టర్ తన కుమారుని డాక్టర్‌గా చూడాలనుకుంటాడు. ఒక యాక్టర్ తన కుమారుడిని యాక్టర్‌గా చూడాలనుకుంటాడు. ఈ నియమం మరి ఎంత కరెక్టో మరి మన పిల్లలు మనలాగా ఉండాలని మనం ఏ విధంగా మనం కోరుకుంటామో దేవుడు కూడా పరిశుద్ధుడు గనక తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు మరి ఆజ్ఞాపించాడు. మరి పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది. మనం అందరం కూడా పరిశుద్ధులుగా మరి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరి లేవియ కాండం 11 అధ్యాయం 44 వచనం. లేవియ కాండం 11 అధ్యాయం 44 వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఇండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనును. దానికంటే ముందుగా మరి ఆదామును మరి పరిశుద్ధునిగా సృష్టింపబడినటువంటి తర్వాత ఆదాము గారు మరి దేవుని యొక్క ఆజ్ఞని మీరి పాపంలో పడిపోయాడు. మరి పాపంలో పడిపోయినటువంటి అతను మరి ఆ తర్వాత వచ్చినటువంటి నోహు కాలంలో ఉన్నటువంటి ఆ జనాంగం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునిచే శిక్షింపబడేటువంటి స్థాయికి ఆ జాతి మరి నోహు కాలంలో వెళ్ళిపోయింది. మరి వారందరినీ కూడా నాశనం చేసిన తర్వాత నోహు గారి కాలం తర్వాత మరి అదే విధంగా జనం విస్తరించిన తర్వాత ఇజ్రాయేలీల కాలం వచ్చేసరికి కూడా ఇజ్రాయేలీలందరూ కూడా పాపంలో పడిపోయారని మనం బైబిల్‌లో చూస్తాం. అదే సందర్భమే అదే లేవియా కాండం 11:44. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఇండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను పరిశుద్ధుడను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇజ్రాయేలీలతో. ఇజ్రాయేలీల కాలానికంటే మొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి ఇజ్రాయేలీల కాలం వరకు మరి ప్రతి ఒక్కరు కూడా పాపం అనేటువంటి ఆ స్థితిలో ఉండిపోయారు. మరి మీరందరూ పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలంటున్నా అంటే మీరెవ్వరు కూడా పరిశుద్ధంగా లేరని చెప్తున్నాడు దేవుడు. అంటే ఆ కాలానికి మరి అందరూ కూడా పాపం అనేటువంటి ఆ స్థితిలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మరి అది దేవుడు పరిశుద్ధపరచుకోవాలని ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఆ పాపం అనేటువంటి ఆ స్థితిలో పడిపోయినప్పుడు మరి దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ మరి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు ఇజ్రాయేలీలకు. బలులు అనేటువంటి పద్ధతిని ఇజ్రాయేలీలకు ప్రవేశపెట్టడం జరిగింది. లేవియా కాండం 14 అధ్యాయం 12, 13 వచనాలు. లేవియా కాండం 14 అధ్యాయం 12, 13. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలంలో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. పాప పరిహార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థ బలి
పరిహారార్థమైనదియు యాజకుడగును చదవండమ్మా. యాజకుడగును అది అతి పరిశుద్ధం. అంటే పాపంలో పడిపోయినటువంటి ఆ మానవాళిని రక్షించుటకు మరలా దేవుడు బలి అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు ఇజ్రాయేలీల కాలంలో. పాపంలో పడిపోయినటువంటి మరి మనుషులను రక్షించడానికి, తన పిల్లలను పరిశుద్ధులుగా మార్చడానికి ఇజ్రాయేలీల కాలంలో మరి బలులను ప్రవేశపెట్టాడు. పాప పరిహారార్థమైనటువంటి బలి, సమాధాన బలి, అంటే ఇలా రకరకాలటువంటి బలులను ఆ రోజు దేవుడు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దేవుడు తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకొని ఆ పద్ధతిని ప్రవేశపెట్టి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే మీరు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మరి పాప పరిహారార్థ బలి నిమిత్తం మరి ఒక గొర్రెను గాని, ఒక మేకను గాని మరి బలిస్తే మరి యాజకుడు మరి ఆ రక్తాన్ని మరి ప్రోక్షించినప్పుడు వారి యొక్క పాపం మరి పరిహరింపబడుతుంది, పరిశుద్ధులుగా మార్చబడతారనేటువంటి ఉద్దేశంతో మరి దేవుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. మరి వారు ఎలాంటి మరి బలి ఇచ్చేటప్పుడు వారు ఎలాంటి దాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడని మనం ఆలోచిస్తే, అదే లేవియకాండం 22వ అధ్యాయం, అదే లేవియకాండం 22వ అధ్యాయం 18-22 వచనాలు. అదే లేవియకాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 18-22 వచనాలు. కాదమ్మా, దాని తర్వాత దోషం లేని మగదాన్ని అర్పింపవలెను, దానికి దేనికి కలంకమున్న దాన్ని అర్పింపకూడదు, అది మీ పక్షంగా అంగీకరింపబడదు. గ్రుడ్డిదేమి కుంటుదేమి 22వ వచనం. గ్రుడ్డిదేమి కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిగలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. మరి వారు ఇచ్చేటువంటి బలులు అతి పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. గుడ్డిది గాని, కుంటిది గాని, గజ్జిది గాని మరి ఇవన్నీ ఇవ్వకూడదు. నాకు పరిశుద్ధంగా ఇస్తేనే మీ పాపం పరిహరింపబడుతుంది అనేటువంటి ఈ వచనాల ద్వారా మరి దేవుడు వారికి హెచ్చరిస్తున్నాడు. కానీ ఈ పద్ధతిని ప్రవేశపెడితే దేవుడు ఎందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడంటే, మరి ఒక అమాయకమైనటువంటి జంతువు, ఒక మేక గాని, ఒక గొర్రె గాని, ఇవన్నీ నా కొరకు నేను తప్పు చేసినందుకే బలైపోతున్నావని, మరి మనిషి మారుతాడేమో, మరి వాడిలో ఏమైనా మార్పు వస్తుందేమన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కానీ దేవుడు ఒక ఉద్దేశంతో దాన్ని ప్రవేశపెడితే ఇప్పుడున్నటువంటి పాపాల కంటే మరి వచ్చే సంవత్సరం ఇంకా పాపాలు ఎక్కువ చేసినారు. అంటే మనిషి ఏ విధంగా దాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా దానికి అలవాటు పడ్డాడంటే, తప్పు చేయడం, మరి బలిగా వాటిని అర్పించడం, తప్పు చేయడం, మరి వాటిని అర్పించడం, అంటే వాటిని బలి ఇచ్చి తినడానికి అలవాటు పడ్డాడు మనిషి. అంటే దేవుడు ఈ పద్ధతిని ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టాడంటే, మరి తప్పు చేస్తే మరి ఆ అమాయకమైనటువంటి జంతువు దాని ప్రాణాన్ని తీస్తున్నప్పుడు మరి చెలించిపోయి తన మనసు మార్చుకొని మరి పాపాలు తగ్గించుకునేటువంటి అవకాశం, మరి పరిహరించేటువంటి దేవుడు అవకాశం వారికి ఇచ్చినా వాటిని దుర్వినియోగం చేసుకొని దేవుని యొక్క ఉద్దేశం అర్థం చేసుకొనక దాన్ని ఏం చేశారంటే, మరి తప్పు చేయడం బలి ఇవ్వడం, తప్పు చేయడం బలి ఇవ్వడం, తినడం అనేటువంటి మరి దానికి అలవాటు పడ్డారు. మరి మరి ఇప్పుడు ఒక సంవత్సరం ఒక మనిషి ఒక 100 పాపాలు చేస్తే మరి దానికి బలిగా ఒక పాప పరిహారార్థ బలిగా ఒక మేకను గాని, ఒక గొర్రెను గాని ఇచ్చినప్పుడు మరి రెండో సంవత్సరం ఇంకా ఎక్కువైపోయిన ఆ పాపాలు. అంటే నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, బలులు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు ఆనాటి ఇజ్రాయేలీలు దిగజారిపోయారు. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పాపం పోగొట్టుకోవడానికి ఈరోజు కనపడుతున్నటువంటి, అంటే హైందవ సమాజంలో కానీ మరి కనపడుతున్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా ఎక్కడివి? ఇజ్రాయేలీల కాలంలో దేవుడు ప్రవేశపెట్టిన పద్ధతులే. మరి ఈ రోజుకు కూడా మరి పాప పరిహారం కొరకు ఒక మేకను బలిస్తున్నారు గ్రామ దేవతల పేరిట, గొర్రెలను బలిస్తున్నారు గ్రామ దేవతల పేరిట. మరి ఈరోజు పాపానికి గుర్తుగా మరి పాపాన్ని పరిహరించబడాలంటే మరి పుణ్యస్నానాలు చేస్తున్నారు. అంటే దేవుడు ప్రవేశపెట్టినట్టు ఈ పద్ధతులు ఈ నేటికి కూడా ఉన్నాయి.
అంటే దేవుడు ఒక ఉద్దేశంతో పెడితే దాన్ని అర్థం చేసుకోలేక ఈ మానవ సమాజం, ఒక ఇజ్రాయేలీలు కావచ్చు, మరి వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని అపార్థం చేసుకొని తప్పులు చేయడానికి అలవాటు పడిపోయారు. బలులను ఇవ్వడానికి అలవాటు పడిపోయారు గానీ, వారి యొక్క పాపపు స్థితిని మార్చుకోలేకపోయినారు దేవుడు అవకాశం ఇచ్చినా. మరి వీటి వల్ల వారికి పాప పరిహారం ఏమైనా జరిగిందంటే, మరి హెబ్రీ పత్రికలో మరి ఒక మాటను రాయిస్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాలు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం అనుకున్నాడంట దేవుడు. అంటే దేవుడు పెట్టినటువంటి ఈ పద్ధతి, మరి ఒక మేకను బలివ్వడం వల్లనో, మరి ఒక గొర్రెను బలివ్వడం వల్లనో, ఒక జంతువును బలివ్వడం వల్లనో, మరి ఈ పాపం నుంచి వీరు బయటపడలేకపోయారని దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు పెట్టినటువంటి ఆ ఉద్దేశాన్ని అపార్థం చేసుకొని, మరి వారు దాన్ని వక్రీకరించి తమ స్వార్థ ప్రయోజనాల కొరకు తప్పు చేయడం బలివ్వడం అనేటువంటి స్థితికి దిగజారిపోయినారు. కనుక ఆ పద్ధతి ద్వారా మనుషులు తమ పాపములను తగ్గించుకునే ప్రయత్నం చేసుకొనకపోగా, మరి ఇంకా ఎక్కువైపోయినాయి ఆ పాపాలు. మరి వాటి రక్తం మరి మనుషులను మార్చలేకపోయింది. మరి మనుషులను సన్మార్గంలో పెట్టలేకపోయింది. పరిశుద్ధులుగా మార్చుకునేటువంటి అవకాశం ఇచ్చినా వారు మార్చుకోలేకపోయారు. కనుక బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయటం అసాధ్యం అనుకున్నాడు దేవుడు. దీనివల్ల పాపం తీసేయడం అసాధ్యం అని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. గనక ప్రతిసారి తప్పు చేసినప్పుడు ఈ అమాయకమైనటువంటి జంతువులను మరి బలివ్వడం కంటే ఒక్కసారిగా మరి యేసుక్రీస్తుని బలివ్వాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మరి యోహాను సువార్తలో కయప అనేటువంటి ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడండి. ఆ ప్రవచనము మరి పేరు చెప్పలేదు గానీ యేసుక్రీస్తు గురించి, మరి ఒక మనుష్యుడు బలైపోవాలని చెప్తున్నాడు. కానీ యోహాను గారు కింద పేరు ప్రస్తావించారు, ఆయనే యేసుక్రీస్తు అని. అంటే ఒక ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అంటే మనకు డౌట్ రావచ్చు, మరి యేసుక్రీస్తు వారే ఎందుకు బలైపోవాలి? యేసుక్రీస్తు కంటే ముందు ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా, మరి వారందరిలో మరి ఒక భక్తుని బలి ఇచ్చేయొచ్చు కదా, యేసుక్రీస్తు వారిని ఎందుకు బలి ఇవ్వాలి అనేటువంటి అనేక ప్రశ్నలు రావచ్చు. కనుక ఆ ప్రశ్నలకు సమాధానంగా ఒక మాటను చూస్తే పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. మరి కుంటిది, గుడ్డిది, రోగం గలది, గజ్జి గలది, మరి ఇవన్నీ కూడా మరి పాపం తీసివేయటం అసాధ్యం. అంటే నిష్కలంకమైనటువంటిది కావాలి, పరిశుద్ధమైనటువంటి బలి కావాలి. ఈ లక్షణాలు, ఈ సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే ఒక క్రీస్తులోనే ఉన్నాయి. ఈ లక్షణాలు, సంపూర్ణమైనటువంటి లక్షణాలు మరి క్రీస్తులో పరిపూర్ణంగా ఉన్నాయి. మరి యేసుక్రీస్తు గురించి ఒక మాటను ఆలోచిస్తే, అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. మరి ఆయనట తాను భూమి మీద ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఆ 33 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన పాపం చేయలేదు. మరి ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన తిరిగి ఎవరిని దూషించలేదు. మరి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించినాడు. మరి మనమైతే మనకి అంత సహనం ఉన్నటువంటి వారు కాదు. ఒక చెంప మీద కొడితే వాడిని 2 చెంపలు వాయిస్తారు. అటువంటి స్వభావం క్రైస్తవులది. నేనున్నటువంటి మరి క్రైస్తవులు మరి డిబేట్లలో మరి సాత్వికమైనటువంటి మనస్సుతో మరి సమాధానం చెప్పవలసినటువంటి క్రైస్తవులు ఈరోజు క్రీస్తుని
మరి బైబిల్‌ని ఏదో ఒక మాట అన్నారని సాత్వికంతో సమాధానం చెప్పవలసినటువంటి క్రైస్తవులు మరి వారి యొక్క గ్రంథాలకు పోయి, వారి గ్రంథాల్లోనికి పోయి వారిని ప్రశ్నించి మరి క్రీస్తుకు వ్యతిరేకులుగా అనేక మందిని మారుస్తున్నారు. గనక క్రైస్తవుడంటే సాత్వికానికి గుర్తు. క్రైస్తవుడంటే మంచితనానికి గుర్తు. క్రైస్తవుడంటే వినయానికి గుర్తు. క్రైస్తవుడంటే మరి విధేయతకు గుర్తు. కనుక ఎవ్వరైనా మనల్ని ప్రశ్నించొచ్చు. ఎన్ని విధాలుగా అయినా ప్రశ్నించొచ్చు. మనం సాత్వికమైనటువంటి సమాధానంతో మరి సమాధానం చెప్పాలి తప్ప, మీ బైబిల్‌లో ఇట్లా ఉందని అతను చెప్తే, మీ గ్రంథాల్లో ఇలా ఉన్నాయని చెప్పకూడదది. తప్పు అది. ఈరోజు మరి ప్రవీణ్ పగడాల మరి అన్నగారు ఏ విధంగా చనిపోయారంటే, మరి వారి యొక్క గ్రంథాలలోనికి పోయి మరి వారి యొక్క తప్పులను ఎత్తి చూపడం వల్లనే ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చెప్పింది మరి వాస్తవాలు చెప్పినప్పటికీ మరి అది క్రైస్తవులుగా మనం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. కనుక ఈ స్వభావము యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ స్వభావము, ఈ లక్షణాలు మరి ఎవ్వరిలో కూడా లేవు. ఒక దావీదు గారు కావచ్చు, ఒక అబ్రహాము కావచ్చు, ఒక మోషే గారు కావచ్చు, మరొక సొలొమోను కావచ్చు. మరి వీరందరూ కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసినటువంటి వారే. మరొక దావీదు గారి గురించి ఆలోచిస్తే ఉరియా భార్యను మరి ఉరియాని చంపించి మరి తన భార్యను చేసుకొని పాపం చేశాడు. మరి అబ్రహాం గారిని ఒకసారి ఆలోచిస్తే అబ్రహాం గారు దేవుని మాటను విశ్వసించలేదు మొదటగా. దేని విషయంలో? మరి నీ కుమారుడు అనుగ్రహిస్తాడంటే ఆయన వెయిట్ చేయలేదు. మరి తన భార్య మాటను విని, మరి శారమ్మ మాటను విని, మరి ఇష్మాయేలుకు తండ్రి అయినటువంటి హాగరును మరి పెళ్లి చేసుకున్నట్టుగా, కుమారుని కన్నట్టుగా చూస్తాం. అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏదో ఒక సందర్భంలో పడిపోయారు. నీతిగా ఉన్నప్పటికీ తప్పిపోవడం జరిగింది. ఈ లక్షణాలన్నీ ఏ భక్తుల్లో లేవు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏ భక్తుల్లో లేవు గనక మరి పరిశుద్ధమైనటువంటి వాడు, పరిశుద్ధ బలి మరి కావాల్సినటువంటి అర్హతలు యేసుక్రీస్తులో పుష్కలంగా ఉన్నాయి. వారిలో లేవు గనక యేసుక్రీస్తు వారినే దేవుడు ఎన్నుకున్నాడు. మరి రోమాపత్రిక మనకేం చెప్తుందంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు. దేవుని వెదకువాడు లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే భూమి మీద పరిశుద్ధులు అనేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. గనక ఈ లక్షణాలన్నిటిని బట్టి యేసుక్రీస్తు వారు మరి బలి కావడానికి ఎంపిక చేయబడ్డారు. అంటే అమాయకమైనటువంటి జంతువులను ప్రతిసారి బలి ఇచ్చేదానికంటే యేసుక్రీస్తు వారిని ఒక్కసారిగా అర్పిస్తే చాలనుకున్నాడు తండ్రి. దేవుడు మనల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారిని ఒక్కసారి బలిగా ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఆయన చనిపోవడం వల్ల మనకు నిత్య జీవం వచ్చింది. ఆయన చనిపోవడం వల్ల మన పాపములకు క్షమాపణ అనుగ్రహింపబడింది. మరి యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడొచ్చారని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని మరి మొదటి శతాబ్దంలోనే మరి దేవుడు ఎందుకు పంపాలి? అంతకుముందు పంపొచ్చు గదా! మరి ఆదాము పుట్టినప్పుడు పంపొచ్చు గదా! ఆదాము తప్పు చేసినప్పుడు పంపొచ్చు గదా! మరి నోహు కాలంలో పంపొచ్చు గదా! అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ, మరి దేవుడు తన ఉద్దేశం చొప్పున ఎప్పుడు పంపాలనుకుంటే అప్పుడే పంపుతాడు తప్ప, మరి మనుషులు అనుకున్నట్టుగా దేవుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండవు. కనుక హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్తూ గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలు. చాలు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్ద కాలంలో మరి దేవుడు ఎందుకు పంపాడంటే, మరి ధర్మశాస్త్రం ఇజ్రాయేలీయుల మీద మోపబడింది. వారు పాపపు స్థితిలో వెళ్ళిపోయినారు. అదేవిధంగా అన్యజనులకు దేవుడు లేడనేటువంటి బాధ ఉంది. ఇజ్రాయేలుకు ఉన్నటువంటి దేవుడే దేవుడేనా? మాకు దేవుడు లేడా? మరి దేవుడు లేడు జనాంగంగా ఉన్నారంటాడు.
పత్రికల్లో పౌలు గారు దేవుడు లేని జనాంగంగా ఉన్నారు. మరి అన్యులు దేవుడు లేని జనాంగంగా ఉన్నాం మనం. మరి ఇజ్రాయేలు దేవుడున్నటువంటి జనాంగంగా ఉన్నా, మరి ధర్మశాస్త్రం ఇచ్చినా, వాటిని నెరవేర్చలేక మరి వారి పైన పా భారంగా మరి మోపబడింది ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, మరి అన్యజనులను ఏకం చేయడానికి, వీరిరువురిని ఏకం చేయడానికి, అందరిని క్రీస్తు నందు మరి ఏకపరచడానికి, క్రీస్తు అనేక కారణాలున్నాయి. క్రీస్తు చనిపోవడానికి, క్రీస్తు రావడానికి. అందులో ప్రధానమైనటువంటి కారణం మరి మనల్నందరినీ కూడా కలపడానికి, అదే విధంగా ఆయన మరణం ద్వారా మరి మనందరికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగజేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి ఆయన మరణం గురించి అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరంను అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలు. అంటే 6వ వచనం. అంటే అప్పుడు 5వ వచనం చదువుకున్నాం మనం. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి అనే వాడికి అనే అక్కడికే మరి ఆగిపోయి మరి హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. మరి 6వ వచనాన్ని చూసినట్లయితే పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనటువంటివి కావు అని చెప్తున్నాడు. అంటే ఆ బలి దేని గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు వారి బలి గురించి కాదు. మరి పాప పరిహార్థమైనటువంటి బలి, మరి పూర్ణ హోమములు వాటి గురించి చెప్పబడ్డాయి. అంటే ఒక వచనాన్ని పట్టుకొని మరి నిత్య జీవం వెళ్ళాలంటే మరి యేసుక్రీస్తు మరణించాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ఒక్క వచనం కాక ముందు వెనక మరి చదివినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. అక్కడ చెప్పబడినటువంటి బలి యేసుక్రీస్తు వారి గురించి కాదు. మరి ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి వారికి ఆజ్ఞల ప్రకారంగా ఇచ్చినటువంటి మరి ఆ కాలంలో మరి పాప పరిహార్థ మన బలి, మరి పూర్ణ హోమంలు ఇవన్నీ దేవునికి ఇష్టం కావు. మరి ఎందుకు ఇష్టం కాలేకపోయినాయంటే ఇవన్నీ కూడా మనిషిని పరిశుద్ధునిగా మార్చలేకపోయాయి. పరిశుద్ధునిగా మార్చలేదు సరిగదా, ఇంకా పాపములు ఎక్కువ చేయడానికి అలవాటు పడిపోయినారు. గనక ఇవన్నీ దేవుడు కోరుకోలేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు. అదే విధంగా మత్తయి సువార్త 16, 17. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16, 17 వచనాల్లో మరి అక్కడికొచ్చినటువంటి యవ్వనస్తుడు ఎక్కడి వరకు ఆగిపోయారంటే, ఆజ్ఞలు గైకొనుము అని యేసుక్రీస్తు వారు చెప్పారు గనక, ఆజ్ఞలను పాటిస్తే చాలు మనకు పరలోకం వస్తుంది అనేటువంటి నిత్య జీవం వస్తుంది అనేటువంటి దగ్గరికే వారు ఆగిపోయారు. తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మరి నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని మరి అమ్మి బీదలకిచ్చేయి అంటాడు యేసుక్రీస్తు వారు. ఆజ్ఞలను పాటించినావా అంటే, నేను చిన్నప్పటి నుంచి మరి నాకు తెలిసినప్పటి నుంచి నేను ఆజ్ఞలను పాటించాను ప్రభు అంటే, మరి నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే నువ్వు వెళ్లి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చేయి అంటాడు. ఆ మాట చెప్పడంతో అతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పినట్టుగా మరి ఆ ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడు తన ఆస్తిని అమ్మి బీదలకిచ్చింటే మరి నిత్య జీవానికి బలి అవసరమో కాదో చెప్పేవాడేమో. కానీ ఆయన్ని వెంబడించలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కనుక ఈ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఈ 2 హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి సందర్భం కావచ్చు, మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ సందర్భం కావచ్చు, అసంపూర్తిగా చదివి మరి అరకొర జ్ఞానంతో అపార్థం చేసుకొని మరి బైబిల్‌పై మరి సంధించడం జరిగింది. మరి మనందరం కూడా మరి యేసుక్రీస్తుని విశ్వసించి పరిశుద్ధులుగా తీర్చబడి మరి బాప్తిస్మం ద్వారా మన పాపాలను పరిహరించుకున్నాం. అప్పటి వరకు చేసినటువంటి మన పాపాలు మన జీవితంలో అప్పటి వరకు పోయినాయి కానీ, మరి అప్పటినుంచి యేసుక్రీస్తు వారిని విశ్వసించినప్పటి నుంచి అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి ఆ రోజు నుంచి మరి మనందరము తప్పు చేయలేదా? మరి అప్పటినుంచి తప్పులు చేస్తే దానికి ఎట్లా మనం ఆలోచించాలి.
క్రీస్తుని నమ్మనంత వరకు, మరి బాప్తిస్మం తీసుకున్నంత వరకు ఆ పాపాలు మరి బాప్తిస్మం ద్వారా పరిహరింపబడితే, మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి దగ్గర నుంచి మరి చేసినటువంటి పాపాలకు మనకు ప్రాయశ్చిత్తం, విముక్తి, మనకు విడుదల ఏ విధంగా అని మనం ఆలోచిస్తే యోహాను గారు మొదటి యోహాను మొదటి అధ్య మొదటి యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి రోజు మరి తీసుకున్న రోజు నుంచి చేయబడినటువంటి పాపాలకు మరి మనకు విముక్తి, విడుదల ఏ విధంగా కలుగుతుందని మనం ఆలోచిస్తే, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. దేవుడు వెలుగులో ఉన్నటువంటి ప్రకారం ఆయన వెలుగులో నడిచిన ఎల్లా మరి దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడట మరి ఆ సహవాసం గలవారమై ఉంటేనే, దేవునితో ఆ కనెక్షన్ ఉంటేనే, దేవునితో ఆ సహవాసం చేస్తేనే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునితో వెలుగులో నడిచి అన్యోన్య సహవాసం చేసిన వారికే మరి పొరపాటుగా అప్పుడప్పుడు చేసినటువంటి పాపాలకు క్షమాపణ యేసు రక్తం నుంచి మరి మనకు విముక్తి, విడుదల కలుగుతుంది. కనుక యేసుక్రీస్తు వారు మరి మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి మరి బలి అవసరము. మరి మన పాపాలు పరిహరింపబడాలంటే బాప్తిస్మం తర్వాత మరి మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనకు పాప పరిహారం కలుగుతుంది. అది కూడా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి మరి ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారం మనమును వెలుగులో నడిచినప్పుడు మాత్రమే మనకు పాప క్షమాపణ, విడుదల కలుగుతుంది. మరి మేమేం తప్పులు చేయడం లేదండి, మేమేం పాపం చేయడం లేదండి అని ఎంతోమంది చెప్పుకుంటారు. అది తప్పు. అంటే మనిషి అన్నాక ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తూనే ఉంటాడు. మాట ద్వారానో, చూపు ద్వారానో, మరి ప్రవర్తన ద్వారానో, మరి బద్ధకంతోనో, దేవుని దగ్గరకు రాకనో, మరి ఎప్పుడు కూడా తప్పు చేస్తుంటాడు మనిషి. మరి పాపం చేయనటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే మరి మనుషులందరి గురించి ఒక మాట చెప్తున్నాడు. అదే మొదటి యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. అదే మొదటి యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపం చేయలేదని చెప్పుకొనున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదము. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే యేసుక్రీస్తు వారు అబద్ధమైపోతాడంట. నేను ఏ తప్పు చేయలేదండి, మరి బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేదంటే, మరి పాపం అంటేనే మరి ఒక వ్యభిచారమో, లేకపోతే దొంగతనమో, మరి అబద్ధం ఆడమో ఇవే కాదు పాపం. సోమరితనం కూడా పాపమే. దేవుని దగ్గరికి రాకపోవడం కూడా పాపమే. దేవుని నుంచి మరి నిన్ను దూరం చేసే ప్రతి ఆలోచన కూడా పాపమే. మరి దేవునికి మందిరానికి రావాల్సినటువంటి మనము మరి పనిందని ఆ రోజు మరి పనికి వెళ్ళిపోవడం కూడా పాపమే. పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, మోసము ఇవే కాదు. దేవుని నుంచి దూరం చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా పాపం. కనుక ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తప్పు చేస్తాడు. కనుక మరి దేవునితో నడిచి అన్యోన్య సహవాసం చేసినట్లయితే మరి అప్పుడట క్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుందట. మరి మొదటి శతాబ్ద కాలంలో మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు మరి మీరందరూ కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలని మరి అపోస్తలులకు యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అదే మాటను మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టును గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మరి నిత్య జీవానికి బలి అవసరం. మరి ప్రకృతిలోని ప్రతి జీవి మనిషి జీవించాలంటే ప్రకృతిలోని ఒక సూర్యుడు బలైపోతున్నాడు, ఒక
ఒక చంద్రుడు, ఒక నక్షత్రాలు బలైపోతున్నాయి. మరి జంతువులు జీవించడానికి ఒక ప్రాణి ఇంకొక ప్రాణిపై ఆధారపడుతుంది. ఈ ప్రాణులన్నీ చనిపోయి మనల్ని బ్రతికిస్తున్నాయి. ఈ 84,00,000 జీవరాశులు మరి మనిషిని బ్రతికించడానికి ప్రయాసపడుతున్నాయి. మరి అవన్నీ దేవుడు పెట్టినటువంటి నియమం అది. తప్పు అనుకోకూడదు. మరి అదే విధంగా యేసుక్రీస్తు వారు మరి మనందరి పాపముల కొరకు చనిపోవడం జరిగింది. బలైపోయాడు. అదే విధంగా మనము కూడా మన సహోదరుల నిమిత్తం, అంటే మన సహోదరులంటే ఎవరు? మనవారే కాదు. మరి భూమి మీద శ్వాస తీసుకున్నటువంటి ప్రతి మనిషి దేవుని పిల్లలే. వారు అజ్ఞానంతో, అంటే దేవుని యొక్క అజ్ఞానంతో, అవగాహన లేక దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడనేటువంటి విషయము పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక, దేవుణ్ణి అర్థం చేసుకోలేక, ఏదో దొరికిన దేవునితో సంతృప్తి పడుతున్నారు. చాలులే మాకేదో దొరికినటువంటి దేవుడు చాలనుకున్నారు. మా తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి దేవుడే దేవుడనుకుంటున్నారు. మరి మనకు పరిచయమైనటువంటి దేవుడే దేవుడనుకుంటున్నారు. మరి మా ఇంటి పక్కలోళ్ళు నమ్ముకున్నారు గాబట్టి, మేము నమ్ముకున్నారనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు. అంటే దేవుడంటే సమాజంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. వారందరూ కూడా మన సహోదరులే. దేవుని నుంచి వచ్చినటువంటి వారే. మరి ప్రేమతో అందరిని పోషిస్తున్నాడు. నమ్ముకోలేదని వారికేమైనా పస్తులు పెట్టాడా దేవుడు? పెట్టలేదు. మనలాగే గాలి ఇస్తున్నాడు. మనలాగే ఆహారం ఇస్తున్నాడు. మనలాగే నీరు ఇస్తున్నాడు. ప్రతిదీ మనలాగే అందరిని పోషిస్తున్నాడు. మరి మనం మన సహోదరుల నిమిత్తం, నీవైతే రక్షణ పొందావు, నీవైతే దేవుణ్ణి తెలుసుకున్నావు, నీవైతే క్రీస్తును అవగాహన చేసుకున్నావు, నీవైతే నిత్య జీవాన్ని అర్థం చేసుకున్నావు. కానీ ఎంతోమంది దేవుని పిల్లలైనటువంటి వారే, దేవుని ఆత్మను పంచుకొని వచ్చినటువంటి మనుషులందరూ కూడా దేవునిపై ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక నశించిపోతున్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బలి అయ్యి మనకు నిత్య జీవం ఇచ్చాడో, అదే విధంగా మరి మనమందరం కూడా నిత్య జీవం పొందుకోవాలంటే మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. ఒక యోహాను గారు తన తలను నరికించుకున్నాడు. పౌలు గారు ఈకోనియలో మరి యూదులు రాళ్లతో కొట్టి చంపేటువంటి ఆ పరిస్థితికి తీసుకొచ్చి చనిపోయాడని మరి ఈడ్చి వెళ్ళిపోయారు. మరి అదే విధంగా మరి పేతురు గారు హింసింపబడ్డారు. వారందరూ కూడా, అపోస్తలులందరూ కూడా హతసాక్షులైపోయినారు. మరి ఈరోజు కూడా మనం నిత్య జీవం పొందాలంటే మన సహోదరుల కొరకు మనం కష్టపడాలి. మనం బలైపోవాలి. అది ప్రకృతి చెబుతున్నటువంటి నియమం. తండ్రి చెప్పినటువంటి నియమం. ప్రతి జీవి కూడా ఇంకొక జీవి బ్రతకాలంటే మరి బలైపోవాలి. అదే విధంగా యేసుక్రీస్తు వారు బలైపోయారు. కనుక మనందరం కూడా మన ప్రాణం పెట్టాలంటే మన ప్రాణం మనం తీసుకోకూడదు. ప్రాణం తీసుకోవడం కాదు, మన ప్రాణం పెట్టాలంటే. దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. రక్తమన్నా ఒకటే, ప్రాణమన్నా ఒకటే. రక్తమట దేహానికి ప్రాణమట. రక్తం లేకుంటే దేహానికి ప్రాణం లేదు. కనుక మనం ఏ విధంగా ప్రాణం పెట్టాలి? సువార్త ప్రకటనతో మన రక్తాన్ని ఖర్చు చేసుకోవాలి. మన దేహంలో ఉన్నటువంటి రక్తాన్ని సువార్త కొరకు ఖర్చు పెట్టాలి. అప్పుడు మనం మన సహోదరుల కొరకు బలైపోతున్నట్ట. యేసుక్రీస్తు వారు ఏ విధంగా బలైపోయారో, మరి మనుషులను అందరినీ పాపం నుంచి విడిపించడానికి, మనుషులందరినీ మరి ఏక తాటిపైకి తీసుకురావడానికి మరి ఏ విధంగా క్రీస్తు బలైపోయాడో, మరి ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఏ విధంగా కలిగిందో, మరి అదే విధంగా మనం సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టి మరి మన రక్తాన్ని ఖర్చు చేసి సువార్త ప్రకటించి మరి మనం సువార్త చేసి వారందరినీ కూడా దేవునికి దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేయాలి. గనక మనందరికి కూడా మరి ప్రకృతి చెబుతున్నటువంటి తండ్రి ప్రకృతి ద్వారా నేర్పిస్తున్నటువంటి మరి ఉద్దేశం ఏంటంటే, మరి ప్రతిదీ కూడా బలైపోవాలి. మరి క్రీస్తు ఏ విధంగా బలైపోయాడో మీరు కూడా అదే విధంగా బలైపోయి మీ సహోదరుల నిమిత్తం అవసరమైతే ప్రాణం కూడా పెట్టాలి. కనుక నిత్య జీవానికి బలి అవసరమనే దేవుడు పాపం మరి తీసివేయడానికి ఇజ్రాయేలీల కాలంలో
వారికి పాప పరిహారార్థ బలులుగా గొర్రెలను, మేకలను మరి ఇవ్వడం జరిగింది. దానివల్ల మనుషులు పరిశుద్ధులుగా కాకపోగా మరి ఎక్కువ పాపాలకు అలవాటు పడ్డారు. గనక మరి ఆ పాపాలకి అందరికీ ఒకే మరి యేసుక్రీస్తు ద్వారా ప్రాయశ్చిత్తం అనుగ్రహించి మరి యేసుక్రీస్తును బలివ్వడం జరిగింది గనక నిత్య జీవానికి బలి క్రీస్తు అవసరమే. కనుక ఆయన బలి ద్వారానే మనకు నిత్య జీవం వచ్చింది. ఆయన బలి ద్వారానే ఆయన రక్తం ద్వారా మనకు పాప విముక్తి కలిగిందని గ్రహించి మనం కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం, మన రక్తాన్ని ఖర్చు పెట్టి మరి సువార్త ప్రకటన చేస్తేనే మనందరం కూడా నిత్య జీవం పొందుకుంటాం. కనుక ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మరి సువార్త ప్రకటనలో ఉండాలని కోరుకుంటూ, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ముగిస్తున్నాను.